మీడియా మిత్రులకి విద్యార్థి నాయకులు పూర్తి ఈరోజు ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న ఎస్ఎఫ్ఐ మహాధర్నాని తెలుసుకుందాం. ఇక్కడ మన దగ్గర అయితే స్టేట్ సెక్రటరేట్ రజనీకాంత్ గారు ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహాధర్నా చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం అంటే రాష్ట్రంలో ఉన్న పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను 10,500 కోట్లు విడుదల చేయాలి. ఎందుకంటే ఈరోజు విద్యార్థులకు రావాల్సిన రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు చదువులో దూరం అవుతున్నారు. ఎందుకు ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ ఉంది, కానీ శాఖ ఉన్నా కూడా శాఖకు నిధులు కూడా కేటాయించుకోలేని దుస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కనిపిస్తున్నది. కాబట్టి తక్షణమే పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. ఈరోజు అందాల పోటీలో డబ్బులు ఉంటాయి, ప్రజాపాలనలో ఈరోజు వాళ్ళ కార్యక్రమాలకు డబ్బులు ఉంటాయి, కానీ విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఎందుకు ఈరోజు విడుదల చేయడంలో జాప్యం చేస్తుంది. తక్షణమే విడుదల చేయాలని, అదేవిధంగా కళాశాలలో సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్న పరిస్థితి ఉన్నది. ఆయా కళాశాల వేధిస్తున్న కళాశాలపైన ఇప్పటివరకు కూడా కనీసం రాష్ట్రంలో ప్రభుత్వం ఈరోజు చర్యలు తీసుకోలేదు. విద్యార్థులు కళాశాలకు వెళ్ళి సర్టిఫికెట్ అయితే పూర్తి స్థాయిలో ఫీజులు కట్టాలని ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ మహాధర్నా ఈరోజు డిమాండ్ చేస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే పూర్తి స్థాయిలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. నూతనంగా ఒక విద్యాశాఖ మంత్రి నియమించాలి. ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పూర్తిగా ఈరోజు పరిష్కరించాలి. లేకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ అడ్డుకుంటామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే విద్యార్థుల సర్టిఫికెట్స్ మొత్తం కాలేజీలోనే బ్లాక్ అయిపోయినాయి. ఇప్పటికి ఉన్న విద్యార్థులకి ఏ ఉపాధ్యాయం లేక ఏ ఉద్యోగాలు లేక అందరూ ఇట్లా కష్టపడుతుంటే వీళ్ళు ఇంకా సర్టిఫికెట్ని వాళ్ళ దగ్గరనే పెట్టుకొని ఇంకా విద్యార్థులను శోభకు గురి చేస్తున్నారు కదా. అందుకనికే ఈరోజు ఎస్ఎఫ్ఐ అడుగుతుంది, ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్లో స్కాలర్షిప్ బకాయిలు, ఈ ప్రభుత్వంలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు తక్షణమే సకాలంలో విడుదల చేయాలి. చదువుకునే సమయంలో విడుదల చేయాలి. చదువు అయిపోయి సంవత్సరాలు గడుతున్న ఈరోజు విడుదల చేయలేడు. అట్లా సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తూ ఈరోజు విద్యార్థులు చదువు దూరం చేస్తున్న కళాశాలను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, గుర్తింపు రద్దు చేయాలి. దానికోసం ఎస్ఎఫ్ఐ ఈరోజు కృషి చేయాలని కోరుతున్నాం. మనతో స్టేట్ సెక్రటరీ గారు ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. ఎస్ఎఫ్ఐ స్టేట్ సెక్రటరీ గారు. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విద్యార్థులకు ఫీజులు ఇస్తాం, స్కాలర్షిప్లు ఇస్తాం, సమస్యలు పరిష్కరిస్తామని 6 గ్యారంటీల్లో విద్యారంగాన్ని పెట్టి అమలు చేస్తామని మాట్లాడి ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల్లో ఉన్న విద్యారంగాన్ని వారిని మొత్తాన్ని కూడా ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నాడు. 14 లక్షల మంది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు, వికలాంగుల విద్యార్థులు ఉన్నారు. వారికి ఇవ్వాల్సిన ఫీజులు ఏం కూడా ఇవ్వట్లేదు. వాటిని ఇవ్వాలని అడిగితే విద్యార్థుల్ని క్రిమినలైస్ట్ అని విద్యార్థుల మీద పోలీసులతో దాడులు, నిర్బంధాలు పెడుతున్న పరిస్థితి ఉన్నది. 2.5 సంవత్సరాలు అవుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డబ్బులు లేవా? నిజంగా నీ దగ్గర డబ్బులు లేకపోతే మీ మంత్రులకు 1 నెల జీతం పెండింగ్ ఉందా? మీ ఎమ్మెల్యేలకు జీతం పెండింగ్ ఉందా? మీ ఎంపీకి జీతం పెండింగ్ ఉందా? మరి నువ్వు ఇన్ని రూపాయల్లో నువ్వు ఎట్లా నిధులు ఇది చేస్తున్నావు? అందాల పోటీలు పెట్టడానికి డబ్బులు ఉంటాయి, అలాగే ఇతర రైతు బంధుకు డబ్బులు ఉంటాయి, ఉచిత బస్ పాస్ ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి, ఉచిత బస్సు పథకానికి డబ్బులు ఉంటాయి, అన్ని రకాల డబ్బులు ఉంటాయి. కానీ విద్యార్థికి డబ్బులు ఎందుకు లేవు? ఇది మా హక్కు, మా హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఇది మా భిక్ష కాదు. కాబట్టి నువ్వు తక్షణం విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. విద్యారంగం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. పేద విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు తరలిపోతున్నారు, డబ్బులు వెళ్తుకోలేకపోతున్నారు. కాబట్టి తక్షణం ఈ నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఆగస్టు 6వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకం ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పూనుకుంది. ఈ ధర్నా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్గా కోరడం జరుగుతూ ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యార్థులకు గత 6 సంవత్సరాల నుంచి ఎటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లేకుండా ప్రభుత్వాలు విద్యార్థులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. అయ్యా రేవంత్ రెడ్డి, మీరు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు? విద్యార్థులకు 15% రిజర్వేషన్లు ఇస్తాం, విద్యార్థులకు 15% విద్యారంగానికి మాత్రమే కేటాయిస్తామని చెప్పారు. కానీ ఈరోజు కేవలం 8% మాత్రం విద్యార్థి రంగానికి కేటాయించి మిగతా డబ్బులన్నీ మీరు విద్యార్థులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎస్ఎఫ్ఐగా ఒకటే అడుగుతా ఉన్నాం, ఢిల్లీలో ఏదైతే జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి నిరసన ర్యాలీ ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతకంటే పెద్ద ర్యాలీ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు కూడా విద్యార్థులతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే ఖచ్చితంగా నీకు పడుతుంది. ఈరోజు 10 సంవత్సరాలు నియంతగా వివరించినటువంటి కేసీఆర్ ఈరోజు ఎక్కడున్నాడో నువ్వు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే నేనే రాజు నేనే మంత్రి అని వివరించినటువంటి కేసీఆర్నే బయటికి రానేలే ఈ విద్యార్థి లోకం, ఈ విద్యార్థి సంఘాల నాయకులు. రేపు పొద్దుగాల నిన్ను కూడా ఖచ్చితంగా బయటికి రానియం, రోడ్ల మీద తిరగనియం. మా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు మాకు విడుదల చేయకపోతే అని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా కోరడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా ఈ రోజు వరకే ఉంటుందా, ఇంకా మీద కొనసాగుతుందా? ఖచ్చితంగా ఈ ధర్నా ఈ రోజుతో రేపటితో అంతం కాదు. మీరు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసేంత వరకు
దప్పాలుగా దీన్ని మేము అంచెలంచెలుగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఏ విధంగా మీరు రియంబర్స్మెంట్ విడుదల చేయరో చూస్తాం. ఖచ్చితంగా మీరు రిలీజ్ చేసేంత వరకు జిల్లాల వారీగా, డివిజన్ల వారీగా, మండలాల వారీగా మేము ప్రోగ్రాంలు చేస్తాం. లేని పక్షంలో ఖచ్చితంగా సీఎం సచివాలయం ముట్టడిస్తాం. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ముట్టడించడానికి సిద్ధం. కానీ మా రియంబర్స్మెంట్, మా స్కాలర్షిప్ విడుదలయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదు అని భారత విద్యార్థి ఫెడరేషన్గా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు ఆదిల్, నేను ఎస్ఎఫ్ఐ షాద్నగర్ డివిజన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు ఇక్కడ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి మా ధర్నా చేయడం జరుగుతుందంటే, ఎందుకంటే ఇప్పుడు దాకా రేవంత్ రెడ్డి స్కాలర్షిప్ రిలీజ్ చేయలే. ఒక స్టూడెంట్స్కి వాళ్ళ స్టూడెంట్స్ లోపల రిలీజ్ చేసినట్ల నోటిఫికేషన్ ఇచ్చి రిలీజ్ చేస్తున్నామేమని అట్లా చెప్తున్నారు. దసరా టైం చెప్పినది ఇప్పుడు దాకా ఏం చెప్పలేరు. ఈరోజు రోడ్ల పైనకి వచ్చి స్టూడెంట్స్ ధర్నా చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏదైతే స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకునే కారణం అంటే ఇది ఆత్మహత్య చేసుకునేకి ఇది ఒక కారణం అంటే స్టూడెంట్స్కి రేవంత్ రెడ్డి వల్లనే. రేవంత్ రెడ్డి రిజైనింగ్ చేయాలని అనుకుంటున్నాము. ఇప్పుడు దాకా మేము అన్ని దగ్గర అయితే ధర్నా చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి కబడ్దార్ అంటున్నాం. ఇప్పుడు నీ సీఎం ఆఫీస్ దగ్గరకు వచ్చి ధర్నా చేస్తామని నేను ముట్టడిస్తున్నా. నేను చెప్తున్నా, ఇది ఆలోచించుకో. ఇప్పుడు దాకా నువ్వు ఏదైతే స్కాలర్షిప్ ఇవ్వలేవో, ఇప్పుడు దాకా రిలీజ్ చేయలేవు స్టూడెంట్స్, దానివల్ల ఈరోజు అందరు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు. ఒక్కొక్క 7 నుంచే వచ్చినారు స్టూడెంట్స్, అందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని గాలికి వదిలేసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు బకాయిలు విడుదల చేయక రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్న పరిస్థితున్నది. విద్యార్థులు, ప్రైవేటు యాజమాన్యాలు స్కాలర్షిప్లు విడుదల చేయాలి, స్కాలర్షిప్ భిక్ష కాదు మా హక్కు అని చెప్పి రోడ్లపైకి వస్తున్న పరిస్థితున్నది. ఇప్పటికీ దున్నపోతు మీద వాన కురిసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది ధర్నాలు చేసినా స్పందించలేని పరిస్థితున్నది. తక్షణమే ఎస్ఎఫ్ఐగా ఈరోజు చెల్లో ఇందిరా పార్క్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు బకాయిలు 10,500 కోట్లు వెంటనే విడుదల చేయాలి, పేద విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే చాలామంది పేద విద్యార్థులు చదువులకు దూరం అవుతున్న పరిస్థితి ఉన్నది. దేని విధంగా దూరం అవుతున్నారంటే, ఉన్నత చదువులు చదవాలంటే ఫీజులు సర్టిఫికెట్ల పేరుతో ప్రైవేటు యాజమాన్యాలు ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉన్నది. జీవో నెంబర్ 9 తీసుకొచ్చి విద్యార్థుల దగ్గర నేరుగా ఫీజులు లాక్కునే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈ విద్యార్థులను, పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడమే కుట్ర చేస్తూ ఉన్నది. ఒకవైపు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులందరినీ చదివించే బాధ్యత ఈ రాష్ట్రంలో రేవంత్ అన్న తీసుకుంటా ఉంటారు. ఈ రాష్ట్రంలో మార్పు వచ్చింది కాంగ్రెస్ ద్వారా అని చెప్తా ఉన్నారు. మార్పుతో పాటు ఈ రాష్ట్రంలో 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఎస్ఎఫ్ఐగా విద్యార్థులుగా ఆందోళన చేసి స్కాలర్షిప్ భిక్ష కాదు మా హక్కు అని చెప్పి కలెక్టర్ కార్యాలయం దగ్గర, రాష్ట్ర సచివాలయం దగ్గర నిరసన ధర్నాలు చేస్తున్న తరుణంలో ఎస్ఎఫ్ఐ నాయకులపై, విద్యార్థులపై దాడులు చేసి, నిర్బంధాలు చేసి జైల్లో పెడుతున్న పరిస్థితున్నది. ఈ 6వ గ్యారెంటీతో పాటు మీరు ఇచ్చిన 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం, ఈ దాడులు చేయడమేనా అని అడుగుతా ఉన్నాం. దాంతోపాటు పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడమేనా మీ లక్ష్యం అని మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే రాష్ట్రంలో విద్యాశాఖను రివ్యూ చేయడానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకొని విద్యా వ్యవస్థను టెస్ట్ పట్టిస్తున్న పరిస్థితున్నది. తక్షణమే విద్యాశాఖ మంత్రిని భర్తీ చేసి రాష్ట్రంలో ఉన్న పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది ధర్నా? ఈ ఎస్ఎఫ్ఐగా విద్యార్థులు గతంలో మీరందరూ మొన్న ఇటీవల కాలంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా జరిగిన ధర్నా చూడొచ్చు. నీటి పేపర్ లీకేజ్ వ్యవహారంలో దేశంలో ఉన్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు విద్యార్థులు ఏ విధంగా పోరాటం చేసిరో మేము కూడా ఇక్కడ ఎస్ఎఫ్ఐగా అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఒక ఐక్యవేదికగా ఏర్పడైనా సరే ఈ రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులందరికీ న్యాయం జరిగేంత వరకు, పెండింగ్ స్కాలర్షిప్ బకాయిలు విడుదలయ్యేంత వరకు ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేస్తుంది. అక్కడ దేశంలో ధర్మేంద్ర ప్రధాన్ ఎట్లా రాజీనామా చేసిరో ఈ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డిని ఇంటికి పంపించే వరకు కూడా పోరాటాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కొత్త జీవోలు తీసుకొని వచ్చి స్టూడెంట్స్ అకౌంట్లలోనే వేస్తామంటున్నారు. అయితే కాలేజ్ వాళ్ళు ఏమో స్టూడెంట్స్ని ముందే ఫీజు కట్టండి, తర్వాత కాలేజ్కి రండి అన్నట్టు చూస్తున్నారు. ఇప్పుడు దానిపైన మీ అభిప్రాయం? పేదల రక్తం దోచుకోవడమే ప్రభుత్వ విధానం. ముందుగా ఈ పేదల రక్తం దోచుకున్నా అంటే ఏ విధంగా అంటే, తల్లిదండ్రులు ఫస్ట్ ఈ గ్రామాలలో రెక్కాడితే కానీ రొక్కాడని కుటుంబాలు ఉంటాయి. ప్రభుత్వం ద్వారా స్కాలర్షిప్ల ద్వారా చదువుకున్న పేద విద్యార్థులు అనేక మంది ఉంటారు. ముందుగా ఫీజులు కట్టి తర్వాత వాళ్ళు తీసుకుంటామంటే ముందుగా విద్యార్థులకు నష్టం జరిగే విషయం. కాబట్టి తక్షణమే ఏదైతే ప్రభుత్వం చేస్తున్న ఆలోచన పునరాలోచన చేయాలి. తక్షణమే పెండింగ్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.